హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ నెల రేషన్ పంపిణీలో సన్నబియ్యంతో పాటు ఈ ఒక్కటి కూడా ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తుంది. ఈ కొత్త పద్ధతిలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పేపర్ బ్యాగ్లో 6 కిలోల బియ్యం ఇవ్వబడుతుంది. ఈ విధమైన పంపిణీ విధానం కొన్ని నెలల క్రితం ప్రారంభమయ్యి గత 3 నెలలుగా కొనసాగుతుంది. ఈ నెల రేషన్ పంపిణీలో కూడా ఇలా బ్యాగులను అందించడం మొదలైంది. ఈ బ్యాగు ఎంతమందికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, అసలు ఉద్దేశం ఏమిటి అనేది చూసుకుంటే, రేషన్ షాపుల్లో రేషన్ తీసుకోవడానికి స్కానర్ ద్వారా బయోమెట్రిక్ థంబ్ తీసుకొని ఈ బ్యాగ్ ఇస్తున్నారు. బ్యాగుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, అభయహస్తం లోగో, 6 గ్యారంటీ, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, రాజీ యువ వికాస్, ఇంద్రమ్మ ఇల్లు పథకాలు, ఆల్ రిలవెంట్ లోగోస్ ప్రింట్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించడం ప్రభుత్వం విధానం అని స్పష్టంగా చూపిస్తుంది. ఈ నెల రేషన్ పంపిణీలో ఒక్క రేషన్ కార్డుకు ఒక బ్యాగ్ మాత్రమే ఇవ్వబడుతుంది. రేషన్ షాపులో ఒక్కో కార్డుకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు. ఈ నెల రేషన్ పంపిణీలో సన్నబియ్యంతో పాటు ఒక బ్యాగ్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తాజా రేషన్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాను ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.